ఇది వచ్చేసి మనకి ఇన్వర్టర్ బోర్డ్. ఇది ఇక్కడ మనకు కనిపించేవి వచ్చేసి మాస్ఫెట్స్. మనకి ఇక్కడ ఇటుపక్క ఒక 2 ఉన్నాయి అండ్ ఇటుపక్క ఒక 2 ఉన్నాయి. ఈ ఇన్వర్టర్ బోర్డ్ ఏం చేస్తుందంటే మనకి దీనికి సప్లై వోల్టేజ్ డీసీ ఇస్తాం మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 12 వోల్ట్స్ అనేది మనం డీసీ సప్లై అనేది ఇస్తే మనకి ఇది స్విచ్చింగ్ ఆపరేషన్, అంటే ఆన్ అండ్ ఆఫ్ ఒకటే మైనస్కి ఒకటే ఒకటే నెగిటివ్కి ఒకటే పాజిటివ్కి ఈ 2 ఫిట్లు అనేవి మనకి యూస్ అవుతాయి. ఈ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది స్పీడ్గా మనకి ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 15 హెర్ట్జ్ కదా. ఆ 15 హెర్ట్జ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అనేది మనం మాన్యువల్గా మన చేతితో చేయలేము. కాబట్టి మనం ఈ మాస్ఫెట్స్ని ఉపయోగించి స్విచ్చెస్గా ఈ మాస్ఫెట్ని యూస్ చేసి ఇవి ఆన్ అండ్ ఆఫ్ అవడానికి ఇక్కడ మనం ఒక ప్రోగ్రామబుల్ ఐసీ అనేది ఇక్కడ మనం ఒకటి యూజ్ చేసాం కదా. ఈ ఐసీలో మనం అనేది ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఆల్రెడీ. ఇది మన ఫెట్స్కి ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు ఆన్ అవ్వాలి ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది ఫ్రీక్వెన్సీ అనేది గేట్కి మనకి ఇన్పుట్ పల్స్ అనేది ఈ ఐసీ నుండి ఈ ఫెట్స్కి వెళ్తూ ఆగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఇక్కడ ఆసిలేషన్ అంటే మనకి సైన్ వేవ్ అనేది ఉంటుంది కదా, ఆ సైన్ వేవ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ సైన్ వేవ్ వోల్టేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి మనకి దీని నుండి మనకి ట్రాన్స్ఫార్మర్లో యాంప్లిఫికేషన్ అయ్యి మనకి అవుట్పుట్లో బయటకు వస్తుంది.